ఆఫ్ ఆల్ ఫీల్ యువర్ సెల్ఫ్ మై సార్. ఐఎమ్ ఏ క్రిమినల్ లాయర్. క్రిమినల్స్ కి ఓకే. లాయర్ నేను. ప్రతి క్రిమినల్ కేసు కి నేను లాయర్. ఓకే ఓకే ఓకే. ఇది మీ ఇది వృత్తి. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. Yes, ఇది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అండ్ ఫండమెంటల్ రైట్ ఫర్ ద ఎవ్రీ అక్యూజ్డ్. దిస్ ఇస్ ద యాక్చువల్. చాలా మంది ఏం ఊహించుకుంటారా, ఆ క్రిమినల్ కి లాయర్ వస్తారా అదంటే అది ఫండమెంటల్ రైట్ అవుతుంది. ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి. అది ఫండమెంటల్ రైట్. అది అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ఆర్టికల్ 22 క్లాస్ 1 లా రాజ్యాంగంలో రాసింది ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి అని. ఎందుకంటే పాత కాలంలో అలా లేదు కదా, నువ్వు వస్తావా అని భయపెట్టింది. అలా కాదు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాయట్ ప్రతి క్రిమినల్ కేసుకి ఒక లాయర్ ఉండాలి, ప్రతి అక్యూజేషన్ ఒక లాయర్ ఉండాలి. అది రూల్ ఆఫ్ లా, అది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ. ఇది ఉంది. సో దాని మీద ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆ గైడ్ లైన్స్ ప్రకారం నేను అప్రోచ్ అవుతున్నాను. వాళ్ళకి ఏ న్యాయం చేయాలి, వాళ్ళకి లీగల్ ఎయిడ్ చేయాలి. అది సార్ సమాజంలో ఏముందంటే, వీ డూ నాట్ హేట్ క్రిమినల్స్, వీ హేట్ క్రైమ్. ఎస్. మనం క్రైమ్ ని హేట్ చేయాలి. నేరాన్ని. Yes. ఇప్పుడు కరోనా వచ్చిందని మీకు నేను హేట్ చేయరాదు, కరోనాని మనం హేట్ చేయాలి. అవునా కదా? ఏదో అవునండి. సిక్ అయినారు అనుకో, డాక్టర్ మీకు హేట్ చేయడు. హీ ట్రై టు రిడ్యూస్ యువర్ సిక్నెస్. దిస్ ఎస్. ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద లాయర్ అని నేను మీకు కన్విన్స్ చేస్తున్నాను సార్. ఏమంటారు మీరు చెప్పండి.